హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ రీసెంట్ గానే మన తెలుగు హీరోల యొక్క పేరైతే మారు మ్రోగిపోతుందన్నమాట. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ మధ్యనే డాక్టరేట్ ఇవ్వడం, అది వేల్స్ విశ్వవిద్యాలయం 14వ వార్షికోత్సవం సందర్భంగా రామ్ చరణ్ గారికి అయితే డాక్టరేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇకపై రామ్ చరణ్ గారు డాక్టర్ రామ్ చరణ్ గా పిలువబడతారు. సో ఇప్పటికే డాక్టరేట్ ఆల్రెడీ మనకి చిరంజీవికి రావడం జరిగింది. బట్ చిరంజీవి గారికి ఏంటంటే కాస్త టైం పట్టింది, లేట్ అయింది. బట్ రామ్ చరణ్ కి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల, అంటే సొసైటీకి యూజ్ అయ్యే విధంగా హెల్పింగ్ నేచర్ వల్ల వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు ప్రెజెంట్ రామ్ చరణ్ గారికి అయితే ఈ విధంగా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మా వాడికి రావటం అని. సో అలానే పుత్రోత్సాహాన్ని ఆపుకోలేనటువంటి చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది, ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి అని. సో ఈ విధంగా ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏమంటారు, ఈ విధంగా రామ్ చరణ్కి డాక్టరేట్ రావడం నిజంగా చాలా గర్వకారణం, మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అంటారు. ఫ్యాన్స్ అయితే కాల్ రెగరేసుకొని తిరుగుతున్నారు అనమాట. బట్ ఇంత జరుగుతున్నా సరే, అంటే ఈ విధంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి, డాక్టరేట్ వచ్చింది రామ్ చరణ్ గారికి. బట్ ఇన్ని ప్రశంసలు వస్తున్నా ఎందుకు రియాక్ట్ అవ్వని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆ డాక్టరేట్ పొందినటువంటి రామ్ చరణే. సో ఇప్పటికైనా మనం కానీ గమనించినట్లయితే చాలా మంది ఏంటంటే అభినందనలు తెలుపుతున్నారు, విషెస్ చేస్తున్నారు. బట్ రామ్ చరణ్ ఎందుకో రియాక్ట్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించి హీరోల్లో ఒక హీరో ఏం చెప్పాడంటే రామ్ చరణ్కి దీనికి అర్హత లేదని అనుకుంటున్నాడేమో, అంటే రామ్ చరణ్ ఇప్పుడే డాక్టరేట్ పొందేంత అర్హత తనకి లేదని ఫీల్ అవుతున్నాడేమో, సో ఇంకొంచెం టైం ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు. ముఖ్యంగా డాక్టరేట్ రావడం ఆ హీరోకి, అంటే రామ్ చరణ్కి ఇష్టం లేదు అనే విధంగా ఒక ట్వీట్ రావడం జరిగిందనమాట. సో ఈ ట్వీట్ని చూసిన చాలా మంది, అంటే ఇది వచ్చి కొద్ది క్షణాల్లోనే డిలీట్ అయిపోయింది. సో ఇది ఏ అకౌంట్లో వచ్చి వచ్చిందన్న విషయం చాలా మంది క్లారిటీ లేదు. సో ఎవరైనా అంటే రామ్ చరణ్కి ఆపోజిషన్గా ఏ హీరోస్ అయినా ఉన్నారని ఆలోచిస్తే ఇండస్ట్రీలో కూడా పెద్దగా హీరోలు ఎవరు లేరు. అంటే రామ్ చరణ్ అంటే ఒక మంచి మనిషి, అంటే మంచి వ్యక్తి. అండ్ యాక్టింగ్ పరంగా ఎట్టి పరిస్థితుల్లో రామ్ చరణ్కి ఎవరు ఆపోజిషన్ ఉండే ఛాన్సే లేదు. సో అందువల్ల ఏంటంటే చాలామంది ఎవరు పోస్ట్ చేశారు అనుకుంటున్నారు. కానీ చాలామంది ఏంటంటే నిజంగానే అవునా నిజమేనా ఛాన్స్, ఎందుకంటే రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు ఏనికి సంబంధించి, అంటే ఈ డాక్టరేట్కి సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇది నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అండ్ ఇది చాలా గర్వకారణంగా ఉంది, లైక్ ఈ విధంగా ఎక్కడ కూడా రామ్ చరణ్ ఎటువంటి మీటింగ్స్లోనూ లేదా ఎటువంటి సోషల్ మీడియాస్లోనూ చెప్పకపోవడం వల్ల నిజంగానే రామ్ చరణ్కి డాక్టరేట్ రావడం ఇష్టం లేదా అనేటటువంటి ఆలోచనలు ఫ్యాన్స్లో కూడా ఉన్నాయన్నమాట. బట్ వాట్ ఎవర్ ఏమంటారు, తీసుకున్నటువంటి పర్సన్కి, ఆ గిఫ్ట్ తీసుకున్నటువంటి పర్సన్కి, అవార్డు తీసుకున్నటువంటి పర్సన్కి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మన తెలుగు హీరోకి, ముఖ్యంగా మన తెలుగు వ్యక్తికి ఇటువంటి ఒక డాక్టరేట్ రావడం, అది చాలా తక్కువ వయసులోనే రావడం అనేది చాలా మందికి ఒక గర్వించదగ్గ విషయం అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటంటే మీ డాక్టరేట్ అన్నది ఏంటి, అసలు ఈ డాక్టరేట్ పద్మభూషణ్ అంటే ఏంటి, పద్మ విభూషణ్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డాక్టరేట్ వలన ఏంటి యూజెస్ అని మీకు తెలుసుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్రెడీ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ అయితే ఈ సంవత్సరం మన ముందరికి రాబోతుంది. యాక్చువల్లీ ఈ సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. బట్ అదే టైంలో పుష్ప ఉండటం వల్ల ఎందుకు కావాలని రిస్క్ తీసుకోవడం అన్న ఇదితో ప్రెజెంట్ ఈ సినిమాని సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో, ముఖ్యంగా దసరా టైం కల్లా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అంటే రీసెంట్గానే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పాట ఆల్రెడీ ఖుషిగా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలోనే ఈ విధంగా డాక్టరేట్ రావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి, ముఖ్యంగా రామ్ చరణ్ మీద అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ విధంగా వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.